తెలుసా? 12 గోత్రాలకి 12 సింహాసనాల మీద అపోస్తులు కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధులందరికీ ఎలుగు సంబంధులు ఒకరోజు తీర్పు తీరుస్తారు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ మనమే తీర్పు తెచ్చిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి. అలాంటి జడ్జిమెంట్లో నువ్వు జడ్జిగా వ్యవహరించాలంటే ఈ చిన్న దాంట్లో నీ యొక్క కమిట్మెంట్ ఏమని చెప్పు. బయటోడు పదవి కొరకు 4 సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు. రాజకీయ నాయకుడు గెలిచే 5 సంవత్సరాల పదవి కొరకు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు. సినిమా వాడు ఒక్క క్యారెక్టర్ కొరకు జీవితాన్ని అమ్మేసుకుంటున్నాడు. అవసరమైతే ఒక బయటోడు లెక్కల కొరకు ఎన్నో నేర్చుకుని ఒక జాబ్ కొట్టడానికి ఎన్నో ప్రాణానికి, ఒక పెళ్లి చేసుకోవడానికి ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు. నువ్వు దేవుడిని నమ్ముకుని పరలోకం లేదా నిత్యత్వానికి వెళ్ళాలని నువ్వు గోల్ పెట్టుకున్నావు. ఈ గోల్ కొరకు నువ్వు చేసింది ఒక్కడే తెల్లపేపర్ మీద రాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత రాయి. ఏమీ చేయవు. కానీ నీకు దేవుడు అన్నీ ఇచ్చేయాలి.